అందరికి నమస్తే. తెలంగాణలో కొత్త బీర్లు రాబోతున్నాయి అనేది కొన్ని రోజులకెళ్ళి జరుగుతున్న చర్చ. సరే ఇప్పటి వరకు ఉన్న ఏంటివి? కింగ్‌ఫిషర్ బీరో లేకపోతే ఐవార్స్ 5000 ఇట్లా ఉన్నాయి. కేఎఫ్ స్ట్రాంగు ఇట్లాంటి బీర్లు ఉన్నాయి మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఇవి దొరకకుండా కొత్త బీర్ బ్రాండ్‌లు తెలంగాణలోకి రాబోతున్నాయనేది గత 4 రోజుల క్రితం నుంచి జరుగుతున్న చర్చ రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే దీని వెనుక పెద్ద అవినీతి జరిగిందని. జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మినిస్టర్. ఆయన ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళతోని 5,000 కోట్ల తీసుకున్నారు. తీసుకొని ఈ పాతయి ఏవి లేకుండా పాత దాన్ల ప్లేస్‌లో కొత్త బీర్ బ్రాండ్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. మనకి ఏపీలో తెలుసు బూమ్ బూమ్ బీర్లు, రకరకాల బీర్లు. బూమ్ బూమ్ బీర్లు ఒక్కటే గుర్తుంది. విస్కీ అయితే ఇంకా చాలా తెలుసు. విస్కీ అయితే ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ అట్లాంటి బ్రాండ్స్ చాలా మనం చూసినాం ఏపీలో. అసలు ఏపీలో మన దగ్గర దొరికే బ్రాండ్లు ఏమి దొరకవు. అందుకే ఏపీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు చాలా రుచికరమైన బీర్ల కోసం తిరుగుతూ ఉంటారు వాళ్ళు. చాలా తాహతాలాడుతుంటారు. మనలో గోవాకు పోయితాను అన్నట్టు ఉంటుంది. సేమ్ ఇప్పుడు మన తెలంగాణలో కూడా అట్లాంటి రోజు రాబోతుందా అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా వైన్ షాపులలో బీర్ల కొరత ఉంది. బీర్లు లేవు. వైన్ షాపులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్డర్ పెట్టినా లేవని చెప్తున్నారు. ఏంటంటే ఈ పాత బీర్లు లేకుండా కొరత సృష్టించి కొత్త బీర్లు తీసుకురావాలనేది జనానికి అట్లా అర్థం కావాలని ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. దీని మీద జూపల్లి కృష్ణారావు గారు కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. పాత ఎందుకు దొరకవు, కొత్త ఎందుకు వస్తాయి అంటూనే కొత్త అప్లికేషన్లు రావచ్చు, వస్తే తీసుకుంటామని కూడా ఆయన చెప్పిండు. కాబట్టి ఇప్పుడు క్రిషాంక్, బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ ప్రెస్ మీట్లో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఆయన బయట పెట్టిండ్రు. ఏంటంటే సోమ్ డిస్టిలరీస్ అండ్ బేవరేజెస్ లిమిటెడ్, ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన కంపెనీలా కనబడుతుంది. చెన్నై రోడ్, న్యూఢిల్లీ వీళ్ళ ఆఫీస్ అయితే అక్కడ ఉంది. మధ్యప్రదేశ్ బ్రాండ్. మధ్యప్రదేశ్ అంటే దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ లీడర్ దిగ్విజయ్ సింగ్ సంబంధించిన స్టేట్ అది. అయితే ఆయన చేసిన ఆరోపణ, అవినీతి ఆరోపణలు వేరున్నాయి. ఇది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్కి 25 lakhs కాదు, 25 lakhs అంటే తక్కువ అవుతుంది. 2019లో 1,31,00,000 ఈ కంపెనీ కాంగ్రెస్ విరాళం ఇచ్చిందంట. 13-14లో 25 లక్షల విరాళం ఇచ్చిందంట స్టార్టింగ్లో. 19 మాత్రం 1,31,00,000 విరాళం ఇచ్చిందంట. సరే అదేమన్నా కావచ్చు, కానీ వీళ్ళ బ్రాండ్లు ఏంటో తెలుసా? ఈ సోమ్ డిస్టిలరీస్ అండ్ బేవరేజెస్ లిమిటెడ్. వీళ్ళ బ్రాండ్స్ తెలిస్తే మనకు సగం పరిచయం అవుతుంది. ఎందుకంటే ఈ బ్రాండ్స్ రేపు మనకు దొరికేది ఏంటంటే హంటర్ బీర్. మన తెలంగాణలో హంటర్ బీర్ ఎప్పుడు దొరకలేదు. ఇప్పుడు హంటర్ బీర్ మనం చూస్తాము. బ్లాక్ ఫోర్ట్ అంట, రెడ్ ఫోర్ట్ లాగా బ్లాక్ ఫోర్ట్ అనే బ్రాండ్ కూడా తెలంగాణకు రాబోతుంది. ఇప్పటిదాకా ఉన్న ఆధారాలు, క్రిషాంక్ పెట్టిన ఆధారాలు, ప్రెస్ మీట్ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి పవర్ కూల్ అంట బీర్ పేరు. ఇక మెల్లమెల్లగా బూమ్ బూమ్, రామ్ రామ్ ఏమేమి వస్తావో తెలియదు. ఇప్పటికైతే ఈ సోమ్ వాళ్ళది ఈ 3 బీర్లు ఉన్నాయి. కంపెనీ ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ ఇంక్లూడింగ్ హంటర్, బ్లాక్ ఫోర్ట్ అండ్ పవర్ కూల్ ఇన్ ద బీర్ సెగ్మెంట్స్. ఇంకా విస్కీలో కూడా పోతే వాళ్ళ విస్కీలో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. దానిలో ఉన్నది వాళ్ళ లెజెండు, జీనియసు, సన్నీ, జిప్సీ, బ్లూ చిప్పు, వుడ్ పికర్ ఇవి కూడా ఉన్నాయండి వాళ్ళ బీర్లు. ఇవి కూడా మళ్ళీ దీనిలో ఏ బ్రాండ్స్ వస్తుందో తెలియదు, కానీ దాదాపు 7-8 కొత్త బీర్లు నేను మళ్ళీ చదువుతున్నా. బీర్ల కంపెనీలు, ఆ కంపెనీలు తెలంగాణలో త్వరలో మన వైన్ షాపులో దొరకపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ జరుగుతున్న ప్రక్రియ అంతా చూస్తుంటే హంటర్ బీర్, బ్లాక్ ఫోర్ట్ బీర్, పవర్ కూల్ బీర్, తర్వాత లెజెండ్ బీర్, జీనియస్ బీర్, సన్నీ బీర్, జిప్సీ బీర్, బ్లూ చిప్ బీర్, వుడ్ పికర్ బీర్. ఇవి బీర్లు. ఇంకా మనకి ఇప్పటిదాకా దొరికిన ఏవి కూడా బహుశా దొరకపోవచ్చు. ఇప్పటికే వైన్ షాపుల్లో ఇవన్నీ లేవు, చాలా బ్రాండ్స్ లేవు. కేవలం ఐవార్స్ 5000, తర్వాత నాకౌట్, ఇవి కొన్ని షాపుల్లో ఉన్నాయి. మిగతా షాపుల్లో అవి కూడా లేవు. అవి కూడా స్ట్రాంగ్ బీర్లు. లైట్ బీర్లు అయితే ఏ షాపుల్లో లేవు. ఇంకా నెక్స్ట్ రాబోతున్న బీర్లు బహుశా వారం 10 రోజుల్లో ఇదంతా ఓకే అయితే ఒక లెటర్ కూడా మన దగ్గర ఉంది. ఆ కంపెనీకి వెళ్ళి ఇక్కడ జిఎంకు రాసిన లేక అదంతా ఒప్పందంలో భాగంగా రాసినదే. ఈ కొత్త బ్రాండ్స్ మాత్రం తెలంగాణలో రాబోతున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.